సిద్దిపేట జిల్లాలోని బాలికల గురుకుల హాస్టల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మిరుదొడ్డి మండలంలోని గురుకుల హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న బాలిక 3 అంతస్తుల భవనంపై నుంచి దూకింది. బాలికను భూంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. ఈ నెల 17న హాస్టల్లో చేరిన బాలిక ఉదయం స్నానానికి వెళ్లిన సమయంలో భవనంపై నుంచి దూకినట్టు తెలుస్తోంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని 108 వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. బాలిక భవనంపై నుంచి దూకడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకుంటున్నారు. ఇక్కడ స్కూల్ బాగలేదని ఆల్రెడీ ఎప్పటి నుంచో కలెక్టర్ మేడంకి, మంత్రి గారికి అందరికి చెప్పినామన్న. అయినా ఇక్కడికి మార్చారు. ఇక్కడ మార్చిన తర్వాత పిల్లలు ప్రతి ఒక్కరు ఏడ్చిడే అన్న. స్కూల్ బాగాలేదు, వాష్రూమ్లు సరిగ్గా లేవు, వాటర్ లేక పేపర్లతో తుడుచుకుంటున్నామని ఏడుస్తున్నారు. రోజు అదే పని, వాళ్ళు ఏడుస్తున్నారు. సరే కొత్తగా వచ్చారు కదా, కొన్ని రోజులు అయితే అలవాటు అవుతుందేమో అనుకొని ఆల్రెడీ నచ్చ చెప్పుకుంటూ పోతున్నాము. ఆల్రెడీ ఇంతలోనే ఒక పాప, కొన్ని రోజుల నుంచి ఉన్న పాప కూడా కొన్ని అలవాటు అవుతుందని ఉంచిన పాపానికి ఆయన పాప పైనుంచి దూకిందట. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. అది రేపు ఇంకొకళ్ళైనా ఇట్లా చేస్తే మా పరిస్థితి ఏంది? కావున ఇది కొంచెం స్కూల్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి మంచి ఫెసిలిటీస్ ఉన్న దగ్గరికి మార్చగలరని కోరుతున్నాం. కలెక్టర్ మేడం ఇప్పటికైనా స్పందించి ఆడ దుంకుతుండగా ఆల్రెడీ అందరు పిల్లలు చూసిర్రు. అందరు పిల్లలు ఇది భయపడ్డారు. ఆల్రెడీ ఈడ కోతులు అవి ఉండగా చాలామంది, ఇప్పటికి ఒక 10-15 మంది పిల్లలు ఆల్రెడీ కోతులు వస్తే బట్టలు తీసుకుపోతుంటే జారి పడితే చాలామందికి చెయ్యిలు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. ఇక్కడ స్కూల్ బాగలేదని